ఫస్ట్ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, సెకండ్ వీడియో ఎక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది అనమాట. హలో ఎవరివన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అస్సలు చేయకుండా చిక్మంగళూరు వస్తే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తో మీరు రండి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే ప్రాపర్ స్టే అని చెప్పి వాళ్ళ ఓనర్ తో మాట్లాడినప్పుడు నీట్ గా ఫారెస్ట్ లో ఉంది, చాలా అమ్యూనిటీస్ ఉన్నాయి ఇక్కడ హోటల్లో అని చెప్పారు. అన్ని చూద్దాం. ఎంట్రన్స్ లో మీరు ఇది చూస్తే ఇదనమాట ప్లేట్స్, అక్కడ ఏదో ఫ్రూట్స్ అన్ని కటింగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే వాటర్ అన్నమాట, తాగడానికి అన్ని పెట్టారు చూడండి. అండ్ చాకోస్, బ్రెడ్ కూడా అవైలబుల్లో ఉంది. ఇవన్నీ పర్లేదు, బాగానే అరేంజ్ చేశారు. మీరు చూడాల్సింది, మాకు వాళ్ళు చెప్పినట్టు ఒక ఫారెస్ట్ ఉందన్నారు. సో ఇదే ఆ ఫారెస్ట్, ఇదే ఆ ఫారెస్ట్ తప్ప ఇంకా ఫారెస్ట్ రకంగా ఇక్కడైతే ఏం కనపడలేదు. అడిషనల్ గా ఇంకోటి హిల్ వ్యూ అన్నారు, ఆ హిల్ వ్యూ కూడా చూద్దాం రండి. ఇది చూస్తే అసలు మైండ్ బ్లాక్ అయిపోద్ది. హిల్ వ్యూ అనమాట. ఏదో తేడాగా ఉందేంటి? సో మీకు నేను ఒకటే చెప్తాను, చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. బుకింగ్ చేసిన తర్వాత కళ్ళు మూసుకొని నోరు మూసుకోండి, నీట్గా వండి కొంచెం దొబ్బేయండి అని చెప్పి అర్థం. ఇది స్విమ్మింగ్ పూల్. దీనికైతే మనం కాంప్రమైజ్ అవ్వచ్చు అనిపించింది. కైండ్ ఆఫ్ చిన్న జిమ్ సెటప్ అనమాట. ప్రాపర్ స్టే కావాలంటే ఇది బెటర్ ఆప్షనే. బట్ అలా కాదు, ఎక్స్ప్లోర్ చేయాలి, బయట హిల్ స్టేషన్కి అది వెళ్ళాలంటే ఈ స్టే అయితే బెటర్ ఆప్షన్ కాదని చెప్పి నా ఫీలింగ్. మీరేమనుకుంటున్నారు కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీరు కనుక నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఈ హోమ్ స్టే వెకేట్ చేసి మేమైతే ఒక ఎస్టేట్కి వెళ్ళాం. ఆ డీటెయిల్స్ అంతా నేను ఫస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను అనమాట. కంప్లీట్ వీడియో అయితే చేశాను. ఇన్ కేస్ మిస్ అయితే ఆ వీడియోని చూసి మళ్ళీ ఇక్కడికి రండి. సో దెన్ ఇక్కడ నుంచి జరిగిన విషయాలు అయితే బుర్రపాడు, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోద్ది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక ఈ ఎస్టేట్లోనే ఈ లొకేషన్ ఇంత బాగుంటే చిక్మంగళూరులో ఉన్న లొకేషన్స్ అన్నీ ఇంకెంత బాగుంటాయో. అసలు మేమైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని నియర్ బై లొకేషన్స్ అన్న కవర్ చేద్దామని చెప్పి బయలుదేరిపోయాం అనమాట. ఇక్కడ వెకేట్ చేసి ఇక్కడ రిట్రీట్ రెస్టారెంట్ అని చెప్పి ఒకటి ఉంది. ఒక చిన్న బ్రేక్ కోసం వచ్చాం. ఇక్కడ ఎక్కడ చూసినా కాఫీ ప్లాంట్సే. ఇక్కడ ఈ సీట్స్ చూడండి, ఈ కాఫీ ప్లాంట్స్ దగ్గర. సో ఇక్కడ మొత్తం అన్ని కాఫీ ప్లాంట్స్ అనమాట. ఆ రెస్టారెంట్ టాప్లో కూడా కొంచెం ఎండబెట్టారు కాఫీ ప్లాంట్స్, చూపిస్తాను. ఇవన్నీ పచ్చిగా ఉండే కాఫీ సీడ్స్. ఓకే ఓకే, ఇవన్నీ ఎండబెట్టారు అనమాట. రెస్టారెంట్ అన్నారు. ఇక్కడికి వచ్చాం. భయ్యా 3 మ్యాగీ. రామచిలుక పిలిచెను వచ్చేసా, కంగారు పడగ. எனக்கு வேற பயமாவே இருக்குடா. நம்ம எங்க வந்தோம் கூட யாருக்கு தெரியாது. உங்க வீட்டுல யார்கிட்ட சொல்லிட்டு எங்க வீட்டுல பெங்களூர், எங்க சிக்மங்களூர் போறேன் சொல்லிட்டு இல்ல எங்க அண்ணன் சொல்ல, எங்க அண்ணன் நைட் வந்து எனக்கு ஃபோன் ஸ்டாப் பண்ணு ஸ்மைலி மறைக்கிற மாதிரி வெண்ண நான் ஹில்ஸ்ல இருந்து அப்புறம் வைஃபை ஆன்ல இருக்கேன். இவன் மட்டும் தான் சிக்மங்களூருக்கு வந்தா மாதிரி அந்த வீடியோ பார்த்தா யாருக்காச்சும் தெரியும். இல்ல மொபைல்ல ட்ராக் பண்ணுவானு காணாம போயிட்டா. நீ வாய் வைக்காதடா. இந்த படம் மாதிரி தான், மஞ்சுமல் பாய்ஸ் மாதிரி தான். பாடி எடுக்கிறதுக்கு போட்டோஸ். Number 1. Content number 2. ஒன்னு தான் இங்க 19 இருக்கு.
అది పోవాలి కొంచెం పోవాలి నేను పోవాలి. సఫారీ రైడ్ అని చెప్పి మమ్మల్ని అయితే ఫారెస్ట్లోకి తీసుకెళ్ళి ఒక హార్డ్లీ ఒక 20 మినిట్స్ అయితే మొత్తం తిప్పారు. మాకు ఇచ్చిన మాన్యువల్లో అయితే చాలా అనిమల్స్ గురించి చెప్పారు. అండ్ బర్డ్స్ ఉంటాయి, బటర్ఫ్లైస్ ఉంటాయి, చాలా డీటెయిల్ పెట్టారనమాట దానిలో. బట్ లోపలికి వెళ్ళి చూస్తే ఏవీ లేవు, జస్ట్ బొక్క అనిపించింది. అన్ప్లాన్ ట్రిప్ కాబట్టి ఇన్ని బొక్కలు పెట్టుకోవటం సహజమే అది. సో ఇంకా అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయి స్నాక్స్ ఏమైనా తిని ఇంకా బెంగళూరు బయలుదేరిపోదామని చెప్పి ఫిక్స్ అయ్యి ఇంకా అలా స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇన్ కేస్ మీరు కనుక నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మళ్ళీ నేను చిక్మంగళూరు మొత్తం లొకేషన్స్ అన్ని కవర్ చేసి నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టాటా.